నమస్తే, వెల్కమ్ టు కోరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయినా కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇంకా రాష్ట్రం ముందుకు పోవట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలు మాత్రం అలానే ఉన్నారు. ఏదైతే మనం ఆలోచనతోటి, ఏదైతే ఆకాంక్షలతోటి ఈ పోరాటాలు చేసామో అవి కూడా ఇంకా వెనక అలాగే ఉన్నాయి. ఇంకా కూడా ఆంధ్ర పెత్తందారుల చేతిలోనే తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. కాబట్టి మనం అనుకున్న ఆశయాలు నెరవేర్చుకోవాలంటే ఒక గొంతు కావాలి. ప్రజల గొంతుగా వినబడే విధంగా, ప్రజల ఆశయాలు నెరవేర్చే విధంగా ఒక గొంతు కావాలంటూ కూడా కొంతమంది సామాజికవేత్తలు, సీనియర్ జర్నలిస్టులు, అలాగే విద్యావంతుల ఆధ్వర్యంలో తెలంగాణ అస్తిత్వ వేదిక అనేది ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అస్తిత్వ వేదిక కన్వీనర్ పీటర్ రవీందర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ అస్తిత్వ వేదిక ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేవి తెలుసుకునే ప్రయత్నించుదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఈ తెలంగాణ అస్తిత్వ వేదిక అసలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు, అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? తెలంగాణ అస్తిత్వ వేదిక తెలంగాణ ఉద్యమ ప్రజలకు ఇచ్చినటువంటి ఆకాంక్షలు నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో, ప్రధాన లక్ష్యంతో తెలంగాణ అస్తిత్వ వేదికను వచ్చే ఆదివారం నాడు 19వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు రవీంద్ర భారతి పైడి జయరాజ్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాము. ఉదయం 10 గంటలకు. దాని ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే, తెలంగాణ అస్తిత్వాలు ఏవైతే ఉన్నాయో, అదే సామాజిక అస్తిత్వం కావచ్చు, ఆర్థిక, రాజకీయ, అదేవిధంగా సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అన్ని రకాల అస్తిత్వాలను నిలబెట్టుకోవడానికి, కొనసాగించడానికి, భవిష్యత్తు తరాలకు అందించడానికి, ఆ అస్తిత్వాల యొక్క గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి తెలంగాణ అస్తిత్వ వేదిక పనిచేస్తుంది. అయితే ఇవాళ ప్రధానంగా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉద్యమాలతో 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడినటువంటి తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు పుష్కర కాలం గడిచిపోయింది. కానీ పుష్కర కాలం గడిచింది, కానీ తెలంగాణ ఉద్యమంలోకి తెలంగాణ ప్రజానీకాన్ని, ప్రజా సమూహాలను సమీకరించేందుకు అప్పటి తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంకా ఈ 12 నెలల్లో ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి. కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి, కొన్ని ఇంకా మొదలే కాలేదు. కాబట్టి వీటిని సంపూర్ణంగా అమలు చేసుకోవడానికి తెలంగాణ అస్తిత్వ వేదిక ఒక ప్రజల గొంతులాగా పనిచేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే పౌర సమాజం అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్నాభిన్నం అయిపోయింది. తెలంగాణ కోసం ఏ విధంగా అయితే ఐక్యమై ఒకే గొంతుగా నిలబడి పనిచేసిందో, ఇవాళ తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడానికి ఆ గొంతులు ఇవాళ అంత బలంగా పనిచేయడం లేకపోతున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలకు బలమైన గొంతుగా నిలబడడానికే తెలంగాణ అస్తిత్వ వేదికను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఉద్యమ సమాజం ఇచ్చినటువంటి, ఉద్యమ నాయకత్వం ఇచ్చినటువంటి ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా ప్రభుత్వాలు పనిచేయడానికి, ప్రభుత్వానికి ఒక ఒక ప్రభావిత వర్గంగా పనిచేయడానికి, ఒక ఒత్తిడి వర్గంగా పనిచేయడానికి తెలంగాణ అస్తిత్వ వేదిక పనిచేయబోతున్నది. సార్, ఇప్పుడు ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ టైంలో కావచ్చు, నిజంగా ఆ ప్రజలకు అనుగుణంగా ఆయా పార్టీలు, ఆయా ప్రభుత్వాలు పనిచేశాయని మీరు భావిస్తున్నారా? ఒకవేళ పనిచేస్తుంటే ఎంత మేరకు మన ఆకాంక్షలు నెరవేర్చారని చెప్పుకోవచ్చు? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అనేకమైనటువంటి ఆకాంక్షలు, అనేకమైన ఆశలు తోని మనం తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించుకున్నాం, ఫలితాలు సాధించుకున్నాం, తెలంగాణ వచ్చింది. 12 ఏళ్ళు అయింది, 2 ప్రభుత్వాలు మారి 3వ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. కానీ ఏ మేరకు కొంత ప్రయత్నం జరిగింది. జరగలేదని ఎందుకు జరిగింది అంటే, ఉద్యమంలో హామీలు ఇచ్చిన వాళ్ళే అధికారంలో ఉండడం వల్ల కొంత ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాలు సంపూర్ణ ఫలితాలు ఇచ్చినాయా లేదా, అదేవిధంగా సంపూర్ణంగా ఆకాంక్షలు నెరవేరినాయా అనేది అనుమానమే. పూర్తిగా జరగలేదు. చాలా విషయాలు విస్మరణకు గురైనాయి, చాలా విషయాలు అసంపూర్తిగా మిగిలినాయి. ఏది కూడా సంపూర్ణంగా ఇప్పటిదాకా ఆకాంక్ష నెరవేరలేదు. కాబట్టి వాటిని అవి మిగిలి ఉన్నటువంటి ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి, విస్మరణకు ఉన్న అంశాలని తెర మీదకి తీసుకురావడానికి, ప్రభుత్వాల ఎజెండా మీదకి తీసుకురావడానికి, ప్రభుత్వ ప్రాధాన్యంలోకి తీసుకురావడానికి తెలంగాణ అస్తిత్వ వేదిక పనిచేస్తుంది. గతంలో పనిచేసిన ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల ఓట్లతో ఎన్నికవుతుంది. కాబట్టి మళ్ళీ ప్రజల దగ్గరికే పోవాల్సి వస్తుంది. తమ అధికారం నిలబెట్టుకోవాలన్నా, కొనసాగాలన్నా, మళ్ళీ అధికారంలోకి రావాలన్నా కూడా ప్రజల ఓట్లతోనే మళ్ళీ సాధ్యమవుతుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ఉద్దేశంతో ఉన్నా ప్రజల సంక్షేమం కోసం, ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కొంత పనిచేయాల్సి ఉంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తుంది, అందులో కొంత లాభం జరుగుతుంది.
సార్, తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక సీనియర్ జర్నలిస్టులు ఎంత పాత్ర పోషించారో మీకు తెలుసు. కానీ ఏదైతే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కవులు, కళాకారులు, ఎంతోమంది ఉద్యమ నాయకులు కూడా ఇంకా అణచివేతకు గురవుతున్నారు. ఇంకా రాష్ట్రంలో ఇంకా రాష్ట్రంలో కూడా అధికారం కూడా ఈ యొక్క సీమాంధ్రకు సంబంధించిన నాయకుల చేతిలోనే అధికారం చెలామణి అవుతుంది. పేరుకే ఇక్కడ ఉన్నటువంటి అధికారులుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు తప్పించి ఇంకా కూడా వారి కనుసన్నల్లోనే మెలుగుతున్నారు అంటే మీరేమంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సందర్భం వరకు మనం ఈ భిన్నత్వాలని మనం పరిగణలోకి తీసుకొని మాట్లాడినాం. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అని మాట్లాడగలిగినాం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ఒక రాష్ట్రం సిద్ధించిన తర్వాత మనం ఇవాళ ఆ విభజనను స్పష్టంగా చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఆ అంశం కంటే కూడా తెలంగాణలో ఉన్నటువంటి అస్తిత్వాలని, అది జర్నలిజంలో ఉన్న అస్తిత్వం కావచ్చు, సామాజిక అస్తిత్వం కావచ్చు, రాజకీయ అస్తిత్వం కావచ్చు, వాటికి వాళ్ళు ఇస్తున్న ప్రాధాన్యతలు, వాటికి ఇస్తున్న గౌరవము అనేది చాలా గీటురాయిగా తీసుకొని మాట్లాడాలి. కాబట్టి అది ప్రధానం చేయకపోతే తప్పనిసరిగా వాళ్ళని ప్రశ్నించాల్సి వస్తుంది, నిలదీయాల్సి వస్తుంది. వాళ్ళు వ్యతిరేకులు, తెలంగాణ భావజాలానికి, తెలంగాణ అస్తిత్వానికి వీళ్ళు ఆటంకపరుస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎవరిని ముద్ర వేసి ఇవాళ మనం పక్కబట్టడానికి లేదు, ఆ ప్రయత్నం లేదు. కానీ ఇవాళ మనకు కొత్తగా కనబడుతున్నది ఏమిటంటే 60 ఏళ్ళ తర్వాత, మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ సీమాంధ్ర ఆధిపత్య భావజాలం అనేది అనేక రూపాలు, కొత్త రూపాలలో తెలంగాణ మీద దాడి జరుగుతున్నది, చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. అది మాకు చాలా హెచ్చరికగా కనబడుతూ ఉన్నది, అది మాకు అభ్యంతరకరంగా కనబడుతున్నది. ఆ విషయంలో ప్రజలని సమాయత్తం చేయడానికి, జాగరూకతతో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని హెచ్చరించడానికి, వాళ్ళని సమాయత్తం చేసుకోవడానికి ఎప్పటికప్పుడు తెలంగాణ అస్తిత్వవేదిక పనిచేస్తాయి. సార్, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్లో వచ్చినటువంటి డ్యామేజ్ని చూపించి ఎక్కువ ప్రజల్లోకి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దాన్ని ఎటువంటి రిపేర్లు చేయడం కానీ, దాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ నీళ్లు స్టోరేజ్ చేసే విధంగా దాన్ని పట్టించుకోకపోవడం ఒక ఎత్తు. అలాగే హైడ్రా మూసి సుందరీకరణ పేరుతోటి ఈ యొక్క పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు తప్పించి వారిపైన, ఎందుకంటే గతంలో పర్మిషన్లు ఇచ్చిన కూడా అప్పటి ప్రభుత్వ అధికారులు, వాళ్ళ అధికారులు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు కట్టుకున్నారు. వారిని ఇళ్లను కూల్చేస్తూ బడాబాబులకు సంబంధించినటువంటి ముఖ్యంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు అవన్నీ వదిలిపెడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? 2-3 అంశాలు ఉన్నాయి ఇందులో. హైడ్రాకు సంబంధించిన అంశము, మూసీ నదికి సంబంధించిన అంశము, అదేవిధంగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఇంకా ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా, అంటే మేడిగడ్డకు సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నిటినీ ఈ పరిణామాలను గమనిస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అదేవిధంగా రియల్ ఎస్టేట్ మాఫియా, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి జడలు పురివిప్పి వస్తున్నట్టు కనబడతా ఉన్నాయి, విజృంభిస్తున్నట్టు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇది తెలంగాణ అస్తిత్వానికి చాలా ప్రమాదకరమైన అంశం. అందువల్లనే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా మేడిగడ్డ ఏ కారణం వలనో 2 పిల్లర్లు ఊగినాయా, లేదా కొట్టుకపోయిందని నువ్వు అంటున్నావు, కొట్టుకపోయిందా, ఏదో జరిగింది, నష్టం జరిగింది. అది తెలంగాణ నష్టము, తెలంగాణ ప్రజానీకానికి, వ్యవసాయ రంగానికి, తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరిగింది. జరిగినప్పుడు దాన్ని సవరించుకునే ప్రయత్నం ఎవరు చేయాలి? ఇలా అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలి. అది చేయకుండా అది నష్టం జరిగింది, ఆయన వల్ల జరిగింది, ఈయన వల్ల జరిగింది, ఇంతసేపు నిందించుకుంటూ కూర్చోవడం కుదరదు. అది రిపేర్ కాకపోవడం వల్ల, దాన్ని వదిలేయడం వల్ల ఇలా తెలంగాణ వ్యవసాయ రంగం కుంటుపడుతున్నది. ఆ నష్టం తెలంగాణ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు నీ ప్రజా సంక్షేమమే నీ ఎజెండా అయినప్పుడు తప్పనిసరిగా వాటిని రిపేర్ చేసే బాధ్యత తీసుకొని అప్పుడు మాట్లాడితే నీ ఆరోపణలకు అర్థం ఉంటుంది. కేవలం ఆరోపణలు చేయడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని దాని రిపేర్లను పక్కకు పెట్టామంటే నీలో ఏదో కుట్ర ఉన్నది అనేది అనుమానించాల్సి వస్తున్నది. కేవలం పోలవరానికి నీళ్లు వదిలిపెట్టడం కోసం మాత్రమే, గోదావరి నీళ్లు వదిలిపెట్టడానికి మాత్రమే ఇలా చెక్ డ్యాములను పేల్చివేస్తుంటారా, లేదా మేడిగడ్డ కూడా పేల్చివేసిర్రా, లేకపోతే అది కుంగిపోయిందా? ఈ అనుమానాలన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి నువ్వు చేష్టలు ఉడిగిపోయి రిపేర్ చేయకుండా నిలబడ్డవు అంటే నీ మీద అనుమానాలు తప్పకుండా వస్తాయి. సార్, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి బీజేపీ పార్టీ యొక్క పాత్ర కూడా ఎంత కొంత ఉంది. అప్పుడు ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి వారి యొక్క పూర్తి సహకారం కూడా అందించిన పరిస్థితి. అటువంటి రాష్ట్రం ఏర్పాటు చేయడానికి సహకరించిన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కర్ణాటకకు చెందినటువంటి ఎంపీ తేజస్వి సూర్య
ఆయన నిన్న కొన్ని మాటలు అయితే చెప్పారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర విభజనను పాకిస్తాన్ ఇండియాకు సంబంధించి పోల్చి చెప్పడం అయితే ప్రస్తుతం వివాదాస్పదమైంది. దాన్ని పెద్దగా భూతద్దంలో పట్టించుకొని చూడొద్దు అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా చెప్పినట్టు పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? దీంతో పాటు తెలంగాణకు సంబంధించి 17 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీకి 8 మంది, కాంగ్రెస్కి 8 మంది, ఒక ఎంఐఎం ఎంపీ. వీళ్ళు 17 మంది ఉండి కూడా అతను మాట్లాడుతుంటే కనీసం ఖండించకపోగా వాళ్ళు ఎటువంటి దాన్ని కప్పిపుచ్చి అతనికి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది భూతత్వం చూడాల్సిన అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకున్నా కూడా కనబడతా ఉన్నది. ప్రజలందరికీ తెలిసింది. ప్రజల యొక్క రక్తం మరుగుతూ ఉన్నది ఆ పార్లమెంట్లో ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే. కాబట్టి దీన్ని మసిమూసి మారేడుగాడు చేసి మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. సాదా సీదాగా ఆయనకు తెలియక అజ్ఞానంతో సమాచారం లేక అజ్ఞానిగా మాట్లాడిండు అని సవరించుకొని సరిపోతుంది. అది వదిలిపెట్టి మళ్ళీ దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాము అంటే దీని వెనుక ఇంకేదో కుట్ర ఉన్నది అనేది అనుమానించాల్సి వస్తుంది. మిమ్మల్ని పార్లమెంటుకు పంపింది, తెలంగాణ ప్రజలు ఓట్లేసి పార్లమెంటుకు పంపింది చేతులు ముడుచుకొని కూర్చోవడానికి కాదు. ఇక్కడి పౌరుషాన్ని, ఇక్కడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టు పార్లమెంట్లో ఢిల్లీ లెవెల్ నిలబెట్టాలని కదా మిమ్మల్ని పంపింది. అది వదిలిపెట్టి మీరు ఇలా తప్పు మాట్లాడిన వాడిని వెనుకేసుకొచ్చి వాడు కరెక్ట్ మాట్లాడిండు మీరు తప్పర్థం చేసుకుంటారు అనేటువంటి దొంగతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు అంటేనే మీరు కుట్రపూరితంగానే ఈ మాటలు మాట్లాడిస్తున్నారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడిస్తున్నారు అని అర్థమవుతున్నది. దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మాట్లాడిన వాడు ఏ ఉద్దేశంతో మాట్లాడినా, అజ్ఞానంతో మాట్లాడినా, ఆయన ఎంత తప్పు చేసిండో, ఎంత మూర్ఖుడో సైలెంట్గా ఉండి ఇక్కడి ప్రజల పక్షాన నోరు విప్పని ఇక్కడి పార్లమెంటు సభ్యులు కూడా అంతటి మూర్ఖులే, అంతటి చేతగాని వాళ్ళే. తెలంగాణ రక్తము మీ శరీరంలో ప్రవహిస్తే కనుక తప్పనిసరిగా పార్లమెంటులో గల్లాబట్టి అడగాల్సి ఉండే. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడినావు బిడ్డ, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి హెచ్చరించవలసి ఉండే మీరు. అది మీ బాధ్యత. మిమ్మల్ని పంపిన అందుకోసం. కానీ ఎవడేది మాట్లాడినా, తెలంగాణ గురించి ఎవడేది మాట్లాడినా విని సపట్లు కొట్టడానికి, నవ్వడానికి, ముసిముసి నవ్వడానికి, లేదా దాన్ని వెనుకేసుకు రావడానికి, సమర్థించడానికి కాదు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ తప్పుల్ని మీదేసుకుంటే మీరు తప్పకుండా తెలంగాణ రానున్న రోజులలో మీరు మూల్యం చెల్లించవలసి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. సరిగ్గా చివరిగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటిది ఆ డీలిమిటేషన్, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు. దీనికి సంబంధించి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కూడా కాంగ్రెస్ ఏమో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి, ఎందుకంటే ఇక్కడ జనాభా తక్కువ ఉంది, జనాభా ప్రాతిపదికన చూస్తే ఆ రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోతాయి అంటూ ఇటు దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదు అంటూ కూడా బీజేపీ అయితే చెప్తున్న పరిస్థితి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ సిచ్యువేషన్ మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు డీలిమిటేషన్ కానీ, మహిళా బిల్లు కానీ ఇది ఇప్పటిది కాదు. డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి క్రియ. మహిళా బిల్లు ఆల్రెడీ వాళ్ళు పాస్ చేసుకొని కూర్చున్నారు, అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నది. ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాలి? జనాభా లెక్కల ఆధారంగా జరగాల్సిన ముచ్చట్లు. ఇవాళ 2026లో జనాభా లెక్కలు ముంగడ పెట్టుకొని 2011 లెక్కల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు? 2011 లెక్కల గురించి దాని ఆధారంగా ఎందుకు డీలిమిటేషన్ చేద్దామంటున్నారు? 2026లో లెక్కలు కావాలి కదా, అయ్యేదాకా కావచ్చు కదా. తొందరగా జనాభా లెక్కలు తొందరగా కంప్లీట్ చేయండి. 2011 లెక్కల్ని 2026లో కూడా, అంటే 20 సంవత్సరాల దాకా అదే లెక్కలు మాట్లాడుకుంటూ కూర్చుంటారా? 10 ఏళ్ళకి ఒకసారి ఎందుకు పెట్టుకుంటే రాజ్యాంగం ఎందుకు ఇచ్చారా విసులుబాటు? 10 ఏళ్లలో జనాభాలో మార్పులు వస్తాయి, సమాజంలో మార్పులు వస్తాయి, సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వస్తాయి, ప్రభుత్వ విధానంలో మార్పులు రావాలి, పాలసీలలో మార్పులు రావాలని కదా ఇది పెట్టుకునేది లెక్కలు. జనాభా ఆధారంగా చేయాలని. అభివృద్ధి అనేది జనాభా ఆధారంగానే కదా మనం అభివృద్ధి ప్రణాళికలు చేసుకునేది. కాబట్టి జనాభా లెక్కలు లేకుండా ఇవన్నీ అభివృద్ధి ప్రణాళిక ఎట్లా చేస్తారు? ఈ డీలిమిటేషన్ ఎట్లా చేస్తారు? మహిళా బిల్లు ఎట్లా చేస్తారు? కాబట్టి మేమేమనుకుంటున్నామంటే జనాభా లెక్కల ముందు ప్రాధాన్యత ఇచ్చుకొని జనాభా లెక్కలు కంప్లీట్ చేయండి. ఆ తర్వాత డీలిమిటేషన్ ఎట్లా చేయాలనో ఆలోచిస్తే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇక ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనైతే ప్రజల ఆకాంక్షలు అయితే నెరవేరలేదు. దానికోసం ఈ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి, ప్రజల యొక్క గొంతుగా ఉండడానికి ఈ తెలంగాణ అస్తిత్వ వేదికనైతే ఏర్పాటు చేయబోతున్నాం. రేపు 19వ తారీఖున దీనికి సంబంధించి ఆవిర్భావ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్నట్టు చెప్పినట్టు పరిస్థితి. కెమెరామెన్ సీతారాంతో సంపత్ కుమార్, హైదరాబాద్.